హలో మామ, వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వీడియో. లాస్ట్ వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చి 10:45 అవుతుంది. చూద్దాం ఏమవుతుందో, ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు పడుతుందో. నా అయితే బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. 7 ఆర్డర్స్ కూడా క్యాన్సిలేషన్ ఉన్నాయి. చూద్దాం ఎప్పుడు వరకు పడుతుందో. ఫస్ట్ పడ్డది కానీ యాక్సెప్ట్ చేసే లోపు మిస్ అయిపోయింది. షాట్ చూద్దాం. అందుకే ర్యాపిడో మామని చూస్తే నాకు కోపం వస్తుంది. వచ్చింది పడ్డది ₹965 ఆర్డర్ పడ్డది, యాక్సెప్టెడ్. పోదాం, పికప్ ఎంత ఉందో చూద్దాం. పికప్ వచ్చి 1 కిలోమీటర్ లోపే ఉంది. ఓకే, డన్. పోయి పికప్ చేసుకుందాం. పికప్ చేసుకుని చూద్దాం. చలో పోదాం. ఇప్పుడు పోయి చూద్దాము ఎంత అవుతుందో. అందరు ఏం చేస్తారంటే లాంగ్ ఆర్డర్ తీసుకుంటే, లాంగ్ పికప్ కానీ తీసుకుంటే గెస్ట్ వస్తాయి అనుకుంటారు, కానీ ఏమీ రావు. మీరు 1 కిలోమీటర్స్ లోపు చూసుకుంటేనే చాలా బెటరు. ఎందుకంటే మీరు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ తీసుకున్నా మీకు ₹6 వేస్తాడు. 4 కిలోమీటర్స్ అయినా మీకు ₹6 కంటే ₹1 కూడా ఎక్కువ రాదు. లాంగ్ పికప్ తీసుకుంటే వేస్ట్ అసలు. అందుకే యాక్సెప్ట్ చేసేటప్పుడు చూసుకోవాలి. 1 కిలోమీటర్ లోపు చూసుకుంటేనే మనకి ఎంత కొంచెం పెట్రోల్ మిగిలి మనకి అమౌంట్ కూడా సేవ్ అవుతాయి. లేదంటే మొత్తం వేస్ట్ అమౌంట్. మీరు అలా చాలామందికి అది తెలియక ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేసేస్తారు. చలో మాట్లాడుకుంటూ వచ్చేసాము. ఇంకొంచెం ఇంకా 100 మీటర్స్ ఉంది. చలో ర్యాపిడో రైట్ 6876 ఓకే 68 6876 6876 చలో అడిగాను కాకని ఎక్కడ అని చెప్పి, మలక్పేట అని చెప్పాడు. చలో స్టార్ట్, ఇంకా పోదాం. వెళ్ళి కాకాని ఎంత జల్దీ అయితే అంత జల్దీ దింపేద్దాం. ఎందుకంటే మన గురించి ర్యాపిడో మామ వెయిట్ చేస్తుండు ఇంకో ఆర్డర్ వేయడానికి. చలో అనుకుంటున్నా ఉన్నా, మామ రెడీగా ఉన్నాడు. డౌట్ వస్తుంది ఎందుకంటే మనం ఫోన్ పట్టుకొని ఉన్నాం కదా, పట్టుకోలేడేమో. చలో పట్టిపోయినాం, పట్టుకోలేడు. చలో అయిపోయింది, కాకని దింపేద్దాం. వచ్చేసినాం దగ్గరికి. చలో బండి ఆపేసినాం. చలో అయిపోయింది. రీచుడు కొట్టేసుకొని మన అమౌంట్ మన ఫోన్పేకి కొట్టించేసుకుందాం. అయిపోయింది. ఓకే, డన్. డెలివరీ అయిపోయింది. ఖాతా. చలో సెకండ్ ఆర్డర్ కూడా పడ్డది. చూడండి మామ, మనకేమో ర్యాపిడో వాడేమో 1 కిలోమీటర్ చూపించిండు, కానీ అది ఆన్ చేయగానే 3 కిలోమీటర్స్ ఉంది. అందుకే ర్యాపిడో మామని చూస్తే నాకు చిరాకు లేచేది. చలో ఇంకా ఏం చేస్తాం, పికప్ చేసుకుందాం. పై చూసి ప్రేమ చూసి వెళ్ళి అనుకున్నా ఫస్ట్ ఇయర్. బట్ తర్వాత తెలిసిన వీళ్ళ కాదు. ఇంకేం చేద్దాం, కాల్ చేద్దాం అనుకుంటున్నా. కరెక్ట్గా కాల్ చేసే టైంకి వచ్చింది మేడం. ర్యాపిడో అవును మేడం. మరి బైక్ నెంబర్ సేమ్ లేదు. అవును మేడం, బండి సర్వీసింగ్ ఇచ్చా అందుకే మేడం. 2129 21 2129. ఓకే డన్. చలో స్టార్ట్. సెకండ్ ఆర్డర్ కూడా స్టార్ట్ చేసిన. మేడంకి కొంచెం జల్దీ ఉన్నట్టుంది. పెట్రోల్ పంప్లోకి వెళ్ళి తీసుకెళ్ళి షార్ట్ కట్ రన్లో డ్యూటీ పోవాలి పాపం. చలో వచ్చేసినాం లాస్ట్కి. ఆగి రీచుడు కొట్టేద్దాం. 1 సెకండ్. చలో రీచుడు కొట్టేసినాం. ₹46 పడ్డది ఆర్డరు. చలో మేము అనేది మన ఫోన్పే చేయించుకున్నాం. ఫోన్పే చేస్తాం మేడం. చలో ఓకే కొట్టేద్దాం. ఓకే కొట్టేసి మేడంకి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్. చలో మూడో ఆర్డర్ కూడా పడ్డది, యాక్సెప్ట్ చేసేసినాం. కోటి దగ్గరనే ఉంది. చలో వెళ్ళిపోదాం. 500 మీటర్సే అనుకుంటే హ్యాపీగా అయిపోయింది. వచ్చేసినాం అనుకుంటా వచ్చేసిన రాగానే చలో రీచుడు కొట్టే లోపు దొంగ కొడుకులు ఉంటారు. ఇప్పుడు వాడు ఏం చేసిండే క్యాన్సిల్ చేసేసాడు బ్రో, తెలుసా? ఇప్పుడు కాల్ చేసే లోపు క్యాన్సిల్ చేసాడు. ఫ్లాష్ మ్యాన్ కంటే డేంజర్ ఇలాంటి కొడుకులు, చూసారా? ఫ్లాష్ మ్యాన్ కంటే ఫాస్ట్ దొంగ నా కొడుకు. ర్యాపిడో ఇలాంటి వాళ్ళు ఎందుకు బ్లాకులు చేయాలి? ఇలాంటి వాళ్ళు నంబర్ల కింద బ్లాక్ చేసి పట్టకాలి, చేయడు. చలో 4వ ఆర్డర్ కూడా పడ్డది, యాక్సెప్ట్ చేసేసినాం.
పోయి పికప్ చేసుకుందాం పోయి ఇప్పుడు. ఎంత ఉంది? 500 మీటర్స్ దగ్గరనే ఉంది. ఇది కూడా చూస్తారా బ్రో, గూగుల్ మ్యాప్ కూడా ఆడుకుంటాడు కొడుకు. ఆడ లొకేషన్ లేదు, అటు పొమ్మని చెప్తాడు మ్యాప్. చెప్పు ఆడ ఏడుంది రూటే లేదు. ఆ కాక మంచోడు కాబట్టి మనకి ఇటు ఇంకో దారి ఉందని చెప్పిండు. కాక మన గురించే వెయిట్ చేస్తున్నట్టున్నాడు. అప్పుడు నాడేను అఖిల్ అఖిల్ మీరేనా? మరి అప్పుడు అంటే కాదంటా 1 నెంబర్ తప్పు ఉంది, అందుకే అడిగినాను. 3690 6 90. ఏదో చార్మినార్ కాదు. చలో స్టార్ట్. 4వ ఆర్డర్ కూడా స్టార్ట్ చేసినాం. చార్మినార్ కాడికి వెళ్ళిపోయి కాకని డ్రాప్ చేసేద్దాం. కాక మన ఫోన్ ఇవన్నీ చూసి మనకి యూట్యూబ్ ఛానల్ ఉందని గుర్తుపట్టిండు, అడిగిండు. ఫ్లవర్ అప్పుడే చేస్తా నేను ఎలా చేస్తున్నా కదా అన్నట్టు. సెకండ్ ఇన్కమ్ ఇప్పుడు సక్సెస్ అయితే ఇన్కమ్ అవుతుంది, లేదా ఎట్లా మనం అయితే చేయాల్సిన పనే కదా ఇది. ఇలాగా చేస్తున్నాము, చేయకుండా అయితే వెళ్తారు. అందరూ కోటికి షాపింగ్కి వెళ్తే మన కాక రివర్స్, కోటి నుంచి చార్మినార్కి వచ్చిండు షాపింగ్కి. చలో అయిపోయింది, దింపేసినాం. దింపేసి 47 రూపీస్ అయింది. మన ఫోన్పే చేయించుకుందాం. ఫోన్పే చేయించుకున్నా, అయిపోయింది కథం. 4th ఆర్డర్ కూడా కంప్లీటెడ్. చలో 5th ఆర్డర్ కూడా పడ్డది. ప్యారడైస్కి పోయి పికప్ చేసుకుందాం కస్టమర్ని. అప్పుడు నీకున్నట్లుకు పొద్దున్న లేచి ఊర్ముఖం చూస్తాను, అస్సలు అర్థం కావట్లేదు. ఊకే ఊగిపోతుంది. నేను మెకానిక్లో రైడ్ అని అర్థం కావట్లేదు నాకే. ఓటీపీ 07 5 నా జబ్బులోకి వెళ్ళి పాన పడిపోతే నేను పోయి తెచ్చుకున్న లోపు దిగి ఆయననే పోయి తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి బ్రో. నిజంగా చాలా మంచోడి కస్టమర్. అంకుల్ కూడా ఉంటారు అనిపించింది నాకు ఫస్ట్ టైం. చలో అయిపోయింది. 64 రూపాయలు తీసుకొని డ్రాప్ చేసేసినాం, ఫినిష్ కొట్టిస్తున్నాం. డెలివరీ కథం అయిపోయింది. చలో 5th ఆర్డర్ కూడా పడ్డది. ఏసీఎల్కి పార్సల్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా. రైట్. అందుకే ఈ అమ్మాయిలు అంటేనే నాకు విరక్తి బ్రో. లొకేషన్ పెట్టడానికి రావు, ఉండేది పక్కగా ఇలా పెట్టిందేమో ఇందులో అసలు తిరగడం తప్ప ఏమీ లేకుండా పోయింది. అటు ఇటు తిరుగుడే అవుతుంది. కాల్ చేద్దామంటేనేమో నంబర్ వస్తలేదు. సరే ఒకసారి అయితే పక్కకి టెంపుల్ అని పెట్టింది, కూచమ్మ టెంపుల్ అని. ఆ టెంపుల్ ఏమైనా ఉందేమో చూద్దామని చెప్పి వెళ్ళాను. అక్కడ టెంపుల్ అనిపించింది. ఓకే రైట్, టెంపుల్ దగ్గరికి వెళ్ళి కాల్ చేద్దాం అనుకున్నా. ఓకే చేశాక అప్పుకున్నప్పటి అప్పుని కాల్ చేద్దాం. ఓకే ఐశ్వర్య అని చెప్పింది, అది క్లీన్ నేను ఐశ్వర్య జ్యువెలర్స్ అనేది కాల్ చేస్తా. ఆఫీస్. హలో మేడం, ర్యాపిడో పార్సల్ పెట్టుకోవాలి కదా. గుడి కాడ ఉన్నా మేడం, గుడి దాటిన ఇప్పుడే పోచమ్మ గుడి టెంపుల్ ఉంది కదా మేడం, గుడి లైన్లోకి రావాలా? మళ్ళీ గుడి లైన్లోకి రమ్మంటుంది. ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను, మళ్ళీ అటే రమ్మంటున్నాను. అందుకే లేడీస్ అసలు ఆర్డర్లు అని ఏమైనా కానీ లేడీస్ కానీ నాకు చిరాకు లేస్తుంది. లొకేషన్ తెలియదు, పెట్టడం రాదు, చదువు రాదు, ఎందుకు వాడతారు ఏందో అర్థమే కాదు ఫోన్లో అసలు. ఇందాక ఇటే కదా ఇప్పుడు వచ్చింది, ఇందాకనే కరెక్ట్గా పెట్టుంటాయి, లొకేషన్ వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు వచ్చింది మహాతల్లి. వచ్చింది కాకుండా మళ్ళీ ఓటీపీ ఇవ్వమంటే మా కూతురికి తెలిసి నాకు తెలియదా అని అంటది. ఏం చేయాలి ఇంకా? వస్తుందా మేడం? 122 రూపీస్ అవుతుంది. చెప్తున్నా మీ ఇష్టం అది. ఓటీపీ చెప్పండి. సరే అనుకోండి. సరే ఓటీపీ అయితే చెప్పండి.
నంబర్ నుంచి తెలిసి అది మనకు తెలియదు కదా, మరి ఇప్పుడు నాకు కాల్ ఏ నెంబర్కి వచ్చింది? మీ నెంబర్ నుంచి బుక్ అయితే నా నంబర్ నుంచి ఫోన్ జీరో 16 అయితే మేడం లౌడ్ కాదు మేడం, అది రికార్డ్ చేస్తున్నా వీడియోస్. మనం వీడియో తీసుకుంటుంటే మేడం లైట్ అనుకుంది. కాదు మేడం, నేను యూట్యూబర్ అని చెప్పాను. చుట్టూ వచ్చేలో స్టార్ట్ చేసాను రైడ్. చాలా వచ్చేసినాం లొకేషన్కి అయితే. కానీ రికార్డ్ చేసుకోవడానికి మనకి పర్మిషన్ ఇవ్వలేడు షాప్లోకి. ఇదే షాప్ లెఫ్ట్ సైడ్లో వస్తుంది కదా ఇక ఇదే. ఇంకా చలో ఆపరేషన్ ఇప్పుడు అయిపోయింది. లాస్ట్ ఆర్డర్ కూడా సక్సెస్ఫుల్గా డెలివరీ చేసినాం. ఎప్పుడు రీచ్డ్ కొట్టేసి డెలివరీ కొట్టేస్తే అయిపోతుంది. ఫోటో మర్చిపోయిన పర్లేదు, డైరెక్ట్ నార్మల్ కొట్టేద్దాం. చలో స్క్రీన్ కనిపిస్తలేదు, అందుకే పక్కన స్క్రీన్ రికార్డ్ పెట్టాను. మొత్తం 491 10 ఆర్డర్స్ చేశాను. అంటే 10:30కి స్టార్ట్ చేసా, ఈవినింగ్ 4 వరకు 10 ఆర్డర్స్ 491 అంటే బెటర్ కాదు, మీరే చెప్పండి. ఓకే బాయ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.